చూస్తున్నాం తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సుమారు 24 గంటల్లో దర్శనం లభిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 66,000 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా వేలాది మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హుండీ ఆదాయం కూడా కోట్ల రూపాయలు నమోదైంది. భక్తులకు లక్షల సంఖ్యలో లడ్డూలు విక్రయించడంతో పాటు అన్న ప్రసాదాన్ని కూడా టీటీడీ విస్తృతంగా పంపిణీ చేసింది. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సెల్వం ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సెల్వం, చెప్పండి, తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే చూసుకుంటే తిరుమలలో భక్తులు కిటకిటలాడుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలా. ఈ రోజు ఆడికిట్టికి సంబంధించి అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా సెలవు దినం నేపథ్యంలో కూడా భక్తులు భారీగా కూడా తిరుమలకి అయితే కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వైకుంఠం 1, 2 అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం ఇటు శిలాతారణం వరకు కూడా భక్తులు క్యూ లైన్ లో కూడా వేచి ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా చూసుకుంటే సుమారు 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా టీటీడీ అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎస్ఎస్డి టోకెన్ కలిగినటువంటి భక్తులకు సుమారు 8 గంటల సమయం పట్టే అవకాశం ఉందని, అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ కలిగినటువంటి భక్తులకు సుమారు 6 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున చూసుకుంటే 66,842 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా అందులో 28,670 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి కూడా మొక్కులు చెల్లించుకున్నారు. ఇక హుండీ ద్వారా కూడా 4.27 కోట్ల రూపాయలు ఆదాయం లభించినట్టు కూడా టీటీడీ వర్గాలు అయితే కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున 4,53,000 లడ్డూలను కూడా విక్రయించినట్టు పేర్కొంది. అదేవిధంగా సంబంధించి 2,77,000 మంది భక్తులకు కూడా నిరంతరాయంగా అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేసినట్టు, దీంతో పాటు 3,742 మంది భక్తులకు కూడా ఇటు వైద్య సేవలు అందించినట్టు కూడా టీటీడీ అయితే కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ పక్కా ప్రణాళికతో కూడా ఇటు శ్రీవారి దర్శనాన్ని అయితే కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రస్తుతం రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు శుక్రవారం సంబంధించి కూడా స్వామివారికి సుమారు 1 గంటకు పైగా కూడా అభిషేక సేవను నిర్వహిస్తారు. ఈ అభిషేక సేవలో కూడా అంటే సామాన్య భక్తులకి ఈ అభిషేక సేవను కూడా దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ చర్యలు తీసుకుంటూ ఈ సమయాన్ని కూడా ఉపయోగించుకొని సుమారు 4 నుంచి 5,000 మంది భక్తులకు కూడా దర్శనం కల్పించే దిశగా కూడా టీటీడీ అడుగులు వేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే సంబంధించి ఏదైతే విఐపి లేఖలు ఉంటాయి, అంటే ప్రోటోకాల్ పరిధి వ్యక్తులు ఉంటారో వాళ్ళ లేఖలు కూడా సిఫార్సు లేఖలను కూడా తీసుకోబోమని, ఏదైతే ఆ రాజ్యాంగ హోదాలో ఉంటారో వాళ్ళు మాత్రం వస్తే వాళ్ళకి మాత్రమే దర్శనం కల్పిస్తామని చెప్పి కూడా ఇప్పటికే టీటీడీ పేర్కొన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే చంటి పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా 11 గంటల నుంచి ప్రత్యేకంగా ఆ శుభదం ఎంట్రీ నుంచి కూడా అనుమతిస్తామని చెప్పి కూడా ఇటు టీటీడీ అయితే కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే కూడా ఈ ఎన్ఆర్ఎల్కి సంబంధించి కావచ్చు వీళ్ళకంతా కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ కోణంలో కూడా దర్శనం కల్పించే దిశగా కూడా టీటీడీ అడుగులేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే కూడా శ్రీవారి ఆ భక్తులకు కోరిన లడ్డూలు ఇచ్చే విధంగా కూడా టీటీడీ పక్కా ప్రణాళికలతో ముందుగానే ఈ రద్దీని కూడా దృష్టిలో ఉంచుకొని బఫర్ స్టాక్ కింద 7 నుంచి 8 లక్షల వరకు లడ్డూలను స్టాక్ పెట్టుకొని ఆ నిరంతరాయంగా కూడా ఇటు భక్తులు కోరిన లడ్డూలు ఇచ్చే దిశగా కూడా అడుగులేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే అన్నప్రసాదాన్ని కూడా ఉదయం 3 గంటల నుంచి కూడా రాత్రి 11 గంటల వరకు కూడా నిర్విరామంగా కూడా ఇటు శ్రీవారి భక్తులకు కూడా అందిస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి ఆ ఫుడ్ కోర్టు ప్రాంతాల్లో కూడా ఇటు అన్నప్రసాదాన్ని కూడా టీటీడీ అయితే కూడా పంపిణీ చేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే సంబంధించి దీనంతా చూసి కూడా కొంతమంది సోషల్ మీడియాలో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది, టీటీడీ పట్టించుకోలేదు అని చెప్పి కొంతమంది కూడా ప్రచారం చేస్తున్నారు. అలాంటి వదంతులు ఏది కూడా నమ్మద్దండి. ఖచ్చితంగా టీటీడీ ఏదైతే కూడా సలహాలు సూచనలు ఇస్తుందో ఆ సలహాలు సూచనలు పాటించి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి కూడా ముఖ్యంగా అయితే కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. రైట్, ప్రస్తుతం తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు సెల్వం? రైట్, దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒకటే చెప్తుంది. ఏదైతే కూడా ఇటు కొంతమంది అయితే ఇటు టీటీడీ వెబ్సైట్ కాకుండా ఇతర వెబ్సైట్లని ఎక్కువగా కూడా నమ్మి మోసపోతుంటారు. అట్లాంటివి కాకుండా ఏదైతే టీటీడీ యాప్ ఉందో ఆ యాప్, అదేవిధంగా టీటీడీ వెబ్సైట్ ఉందో ఈ రెండింటిలోనే కూడా శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలా. అదేవిధంగా సంబంధించి కూడా ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోవద్దండి. ముఖ్యంగా సంబంధించి కూడా ఎస్ఎస్డి టోకన్లు కూడా తిరుపతిలో 3 ప్రాంతాల్లో కూడా ఇస్తుంటాం. ఏదైతే సంబంధించి విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, అదేవిధంగా శ్రీనివాసం, ఈ 3 ప్రాంతాల్లో కూడా శ్రీవారి దర్శనం సర్వదర్శనం టోకన్లు కూడా కేటాయిస్తుంటాము. ఇక్కడ సంబంధించి కూడా కేవలం అంటే 12,000 టోకన్లు మాత్రమే టీటీడీ కేటాయిస్తుంది. అంటే దాంట్లో 2,000
2,000 టోకన్లు మాత్రం ఇటు కాలినడకన వెళ్ళేటువంటి భక్తులకు ఇస్తుంది. అదేవిధంగా మిగిలిన 10,000 కూడా ఇటు సర్వదర్శనం వెళ్ళేటువంటి భక్తులకు ఇస్తాయి. ఈ టోకన్లు అయిపోతే నేరుగా క్యూ లైన్ లోకి వెళ్ళి క్యూ లైన్ లో ప్రవేశించి కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. క్యూ లైన్ లోకి వెళ్ళినటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా పాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, అన్నప్రసాదం, అల్పాహారాన్ని కూడా అందిస్తున్నాం. కాబట్టి ఈ దళారుల మాటలు నమ్మి మాత్రం ప్రత్యేకంగా మోసపోవద్దని చెప్పి కూడా టీటీడీ అయితే పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ సెల్వం.